ముంగమూరు దేవదాసయ్య గారు ఎంతమందికి తెలుసు? ముంగమూరు దేవదాసయ్య గారు ఎంతమందికి తెలుసు? చాలా సంతోషం. తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి. అది భక్తులు తెలియదు కాబట్టి భక్తి తెలియట్లేదు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. భక్తులతో సరైన పరిచయం లేదు కాబట్టి భక్తి తెలియట్లేదు. ఆయన ఒక పని చేశాడు. 7 మెట్ల ధ్యానం అని ప్రార్థనలో 7 మెట్లని పెట్టాడు. ఆయన ఒక సిస్టమ్ పెట్టాడు. చాలా మంచిది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఫాలో అవ్వచ్చు, నా బిడ్డలు కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే నేను ఆ పద్ధతిలో ప్రార్థన చేసుకుంటా. 7 మెట్లు ప్రార్థనలో. మన ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా? స్తోత్రం 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 హల్లెలూయా. ప్రేమ గల తండ్రి పరిశుద్ధ దేవా యేసయ్యా నీకు వందనాలు. ఇక మొదలు పెట్టాను. నీకు రాసుకో. ఇక దానికి అంతు పొంతుండదు. పట 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 మొత్తం పాఠాలు అప్పచెప్పినట్టు 4 ముక్కలు చెప్పటం. యేసు నామములో అడుగుతున్నా తండ్రి, ఆమేన్. అబ్బాయి ఫోన్ తీరా, ఫోన్ తీ. ఈ ప్రార్థనలో కూడా, ఈ చేసే ఈ అరగంట ప్రార్థన, ఈ పావుగంట ప్రార్థనలో కూడా ఏ దరిద్రుడో ఫోన్ చేస్తాడు. ఫోన్ మోగుతూ ఉంటుంది. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. రే పెద్దడా, రే ఫోన్ వచ్చింది, మీ నాన్న కోసం అనుకుంటా, లేడని చెప్పు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎడదాకా వచ్చాం ప్రభా. అబద్ధాలు ఆడుకోండి, నిజం చెప్పండి. ప్రార్థన చేస్తా చుట్టుపక్కల చూసేవాళ్ళు ఎంతమంది? కళ్ళు తిరిగి చూసేవాళ్ళు ఎంతమంది? బాయ్ అన్నం మాడవలసిన వస్తుందిరా, దించరా. ప్రార్థన, భక్తి. మళ్ళీ దీనికి మళ్ళా నేను చాలా ప్రార్థనలో ఉంటాను అన్నయ్య. ప్రార్థనా పరురాలని, ప్రార్థనా పరులను బిల్డప్ రైట్ కాదు బిడ్డ. 7 సంగతులు నేర్పాడు భక్తుడు. 7 సంగతులు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. నంబర్ 1, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మనోనిదానాన్ని కలిగి ఉండాలంటాడు. మనోనిదానం అంటే బాగానే మోకాళ్ళేసి డింగు డింగుమని అన్ని అప్పచెప్పి యేసు నామములో అడుగుతున్నా తండ్రి ఆమె నన్ను అడ్రస్ లేకుండా పోవటం కాదు. మనోనిదానం అంటే ముందు వెళ్ళి దేవుని సన్నిధి, ఇప్పుడు మందిరం ఉంది, ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ప్రార్థన గదిలో కానీ నువ్వు పోయినప్పుడు వెంటనే నీ మనసు దేవుని మీద లగ్నం కాదు. మనసు కోతి లాంటిది, అటు ఇటు గంతులేస్తుంది. దాన్ని అటు ఇటు కదిలేదాన్ని దేవుని మీద లగ్నం చేయాలి. దాన్ని మనోనిదానం అంటారు. ఏమైనా వినపడుతుందా బాబా నేను చెప్పింది? మనోనిదానం. మనస్సుని ఏకాగ్రతతో దేవుని మీద పెట్టడం ఫస్ట్ చేయాల్సింది. అది దానికి మొదలుపెట్టి ఎమ్మటే హడావుడు చేయటం కాదు. కాసేపు దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోవాలి. మనకంత ప్రశాంతత ఏడుంది? ప్రపంచకాన్ని మనమే కదా ఉద్ధరించాలి. టీవీ ఎవడు చూస్తాడు, సెల్ ఫోన్ ఎవడు చూస్తాడు, పక్కింటాంతో మీటింగ్లు ఎవడేస్తాడు, లోకాభిరామాయణం అంతా ఎవరు వింటారు? మనం వినాలి కదా. అందుకని దేవుడికి కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కొట్టా తెచ్చాను 2 ముక్కలు చెప్పేసి చంపుతూ ఉంటారు అన్నమాట. ఈ పద్ధతి మారాలి క్రైస్తవ్యంలో. ఒరిజినల్ భక్తి తయారు కావాలి. ఒరిజినల్ భక్తి భక్తులు లేవాలి. సమాజాలని ఉజ్జీవంతో నింపిన భక్తులు, భక్తిపరులు, భక్తురాండ్రు లేవాలి. రాకడ దగ్గరికి వచ్చే కొద్దీ అంత్య దినములలో జనులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు ప్రామిస్ చేశాడు కనుక ఆయన అభిషేకం పంపబోతున్నాడు, శక్తితో నింపబోతున్నాడు. ఒక పక్క క్రైస్తవులు హతసాక్షులు అవుతున్నారు, పరిశుద్ధుల రక్తం చిందించబడుతుంది. ఉజ్జీవాన్ని రప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. భక్తి పనులు లేవాలి. 7 మెట్ల ధ్యానములో మొట్టమొదటిది మనోనిదానము, 2వది పాపపు ఒప్పుకోలు. ఫస్ట్ మనోనిదానాన్ని ఏర్పరచుకోవాలి, నింపాదిగా దేవుని ముందు కూర్చోవాలి. 2వది పాపపు ఒప్పుకోలు అన్నాడు. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా కప్పు తగిలి కిందికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ పాపాలు ఒప్పుకోవాలి, పొరపాట్లు ఒప్పుకోవాలి, లోపాలు ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకునేది ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు ఇంటికి పోయి చదువుకోండి. జస్ట్ రిఫరెన్స్ రాసుకోండి. రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తం కూర్చోగలదు. బాయ్ విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఈ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డంగా వచ్చిన కనుక మీరు మొర్ర పెట్టినను ఆయన ఆలకింపకున్నాడు. పాపాలు అడ్డు తగులుతాయి మన ప్రార్థన దేవుని దగ్గరికి పోకుండా. అందుకని ముందు చేయాల్సింది పాపాలు ఒప్పుకోవాలి, దేవునితో సమాధాన పడాలి. 2 ఫస్ట్ ఏంటి? ఏదో ఒకటి. 2వది పాపపు ఒప్పుకోలు.
మూడవది ఇక చెయ్యను అనే తీర్మానం. ఇక దాని జోలికి పోను ప్రభువా, మార్చుకుంటానయ్యా, పోరాడుతాను ప్రభువా, ఇక నేను అలా మాట్లాడను, నేను ఇక అలా జీవించను, నేను ఇక ఆ దరిద్రపు అనుభవాల్లోకి వెళ్ళను ప్రభువా అని తీర్మానం మూడవది. నాలుగవది సమర్పణ. అర్థమైందా? తీర్మానంతో ఆగిపోకూడదు. ఇక మళ్ళీ మన లైఫ్ని దేవునికి సమర్పించాలి. మనల్ని మనం సమర్పించుకోవచ్చు, కుటుంబాన్ని సమర్పించుకోవచ్చు, దేశాన్ని సమర్పించవచ్చు, రాష్ట్రాన్ని, మన పట్టణాన్ని, గ్రామాన్ని, ప్రాంతాన్ని, సమాజాన్ని, మనుషులందరినీ, రాజకీయ నాయకుల్ని, అధికారులను అందరినీ కూడా దేవునికి సమర్పణ చేయొచ్చు. ప్రభా ఇదిగో నీ చేతికి సమర్పిస్తున్నావు, వీళ్ళ జీవితాలను ప్రభావితం చేయి. సమర్పణ. నా బిడ్డల్ని నీ చేతికి అప్పగిస్తున్నా, నీకు సమర్పిస్తున్నా, వాడిని నీ వశంలో తీసుకొని మార్చు ప్రభు, నీకు సమర్పణ. నా పరిస్థితులు నీ చేతికి, అప్పులు నీ చేతికి, వ్యాధి నీ చేతికి, నువ్వు కలిగి ఉన్నటువంటి ఏ వేదనలైనా ఆనందాలైనా నీ ప్రాణాత్మ దేహములను దేవునికి సమర్పణ చేసే ఘట్టము నాలుగవది. ఇప్పుడు ఫస్ట్ది ఏం చెప్పండి, రెండవది, మూడవది ఏంటిది? తర్వాత సమర్పణ. సమర్పణ అనగానే మనం పూర్తిగా పెళ్లి పెట్టాకు లేకుండా సమర్పించుకోవడం అన్నది ఒక్కటే తెలుసు మనకి. కానీ ఇవన్నీ మనం దేవునికి అప్పగించాలన్న సంగతి భక్తుడు నేర్పాడు. అన్నీ చెప్పొచ్చు అందులో. నీ శత్రువుని కూడా సమర్పించవచ్చు. నేను ఏడిపించే శత్రువుని, పరిస్థితుల్ని అన్ని సమర్పణ చేయొచ్చు. అంటే అప్పచెప్పుట దేవునికి. ఐదవది, ఈ 4 జరిగి సమర్పణ అయిన తర్వాత స్తుతి యాగము చెల్లించాలి. ఆయన నేర్పినటువంటి 5వ మెట్టు స్తుతి. మనం ముందు మోకాళ్ళు వేసి స్తుతి చెప్తాం, మంచిదే. కానీ 5వ మెట్లో స్తుతి పెట్టాడు. స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరుచుతున్నాడు, నా రక్షణ వానికి కనపరిచినట్లు మార్గము సరళం చేసుకుంటున్నాడు అని ఉంది. స్తుతి యాగం చెల్లించాలి. ఇక అక్కడ నువ్వు పాట పాడతావో, స్తుతులు చెప్తావో, స్తోత్రాలు చెప్తావో, ప్రైజ్ లార్డ్ చెప్తావో, హల్లెలూయా చెప్తావో, వందనాలు చెప్తావో, నమస్కారాలు చేస్తావో, సాష్టాంగ నమస్కారం చేస్తావో, సాగిలపడి మొక్కుతావో, స్తుతి ఘట్టంలో జరగాలి. అది స్తుతి. అన్నిటిని బట్టి స్తుతి, మేలులను బట్టి స్తుతి, పరిస్థితులను బట్టి స్తుతి, జరిగిన వాటిని బట్టి స్తుతి, జరుగుతున్న వాటిని బట్టి స్తుతి, దేవుడు జరిగించబోతున్న వాటిని బట్టి స్తుతి. ఒక వైనంగా ప్రార్థన చేసుకోవడానికి ఒక పద్ధతిని ఏర్పరిచారు. 5 అయిపోయినా. 6వ దానిలో ప్రార్థన. అందులో అంశాల వారీగా నువ్వేమేమి చెప్పాలనుకున్నావు, ఏమేమి అడగాలనుకున్నావో దేవుణ్ణి, దేవుని దగ్గర నుండి ఏమేమి పొందగోరావో అవన్నీ చెప్పుకో దేవుడికి. ప్రార్థన. అందులోనే విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి మొత్తం పెట్టి చేయి, ప్రార్థన చేయి. 6వది ప్రార్థన. అక్కడ అడుగు దేవుణ్ణి, అన్ని విషయాలు అడుగు, అన్ని సంగతులు అడుగు, నీ ఓపిక. అందులో నా గురించి కూడా అడుగు. దేవునికి స్తోత్రం. నీ ముఖాలు ఎట్ట పెట్టారు, నేను చేస్తే కదా అతని నీ గురించి అడగటానికి అన్నట్టు పెట్టారు ముఖాన్ని. ఇంత కష్టపడి చదువుతున్నా ఏమన్నా చేస్తారా? ఏడ్చాలి అంటారా? ఇట్లాంటి ప్రసంగాలు ఎన్ని లేదు అంటారా? ఇట్లా అనరుగా. ఇంతమందిలో కొందరైనా పట్టుకుంటారని చెప్తున్నాను నేను. ఆఖరిది 6 అయిపోయినాయా? ఆఖరిది ఇంకేం చేయొద్దు. మరేం చేయాలంటే కనిపెట్టు అంతే. దేవుని సముఖంలో కనిపెట్టుట, దాంతో ఇక ముగించాల. ఇంకేం, ఇన్ని అడిగావు కదా, ఇన్ని చేసావు కదా, ఇంకేం లేదు. కనిపెట్టుటలో మోకరించి, ప్రభువా నాకు కనబడుము, అందరికీ కనబడుము, నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుము, నన్ను దర్శించుము, అందరినీ దర్శించుము అని నువ్వు అడగచ్చు. ఈ 6 చేసేసి లేచి వెళ్ళిపోకూడదు. ఆయన వెళ్ళడట్లా, మోకాళ్ళుని కనిపెట్టుకుంటాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఏం దర్శిస్తాడో, ఏం ప్రత్యక్షత ఇస్తాడో, ఏం చూపిస్తాడో. అసలు ఈ భక్తి సాధన ఏదండి ఈ రోజుల్లో? ఏమండి, అంతా బిస్మిల్లా చేసి కోడిని కోసినట్టేగా, నోట్లో నీళ్లు పోసి సప్పమని పేక తెప్పిస్తారు. బిస్మిల్లా
నోట నీళ్లు పోయడం, పీక తగ్గియటం. ఇదేగా భక్తి ఈరోజు. ఇది కాదండి, ఇది కాదండి. పాత తరపు భక్తి ఒరిజినల్. దేవునితో వాళ్ళు కనెక్ట్ అయిన విధానం వేరు, వాళ్ళు భక్తి సాధన చేసిన మెట్టు వేరు, వాళ్ళు దేవుని సన్నిధి వెతికారు. అందుకే అప్పటి వ్యక్తులు వేసినటువంటి పునాదులు, ఆ భక్తి సాధన ఇప్పటికి కూడా అనేక మందిని మండిస్తానే ఉంది. ఇప్పుడంతా నవనాగరికత వచ్చిపోయి అంతా పైపైన అంతా తేలిక చేసుకుని భక్తిలోని డెప్త్ని కోల్పోయారు ఈరోజు చాలా మంది. ఈ ఏడు నువ్వు చెప్తున్నా కదా అనే ప్రార్థన చేయటం అంటే రోజులు చేశారు అంటారు కదా. ఎంత చేద్దామని అరగంట కంటే ఎక్కువ నడవట్లేదన్న నాకు ప్రార్థన అనేవాళ్ళు ఉన్నారు. ఈ అరగంటలు అన్నీ అడిగేస్తున్నానన్న. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో నువ్వు 7 మెట్ల ధ్యానంలో ప్రార్థన చేయి, అది ఎన్ని గంటలైతే కూడా నాకు తెలియదు. అన్ని విధాలుగా దేవుని టచ్ చేయవచ్చు. నువ్వు అలా కూర్చున్నారు దేవుని దగ్గర, నువ్వు అలాగూ తయారు కావాలి.